కూర్చోటం. రే అడ్డంగా రాళ్ళు పెట్టాంగా 2 నిమిషాలు ఆగరా, ఏదో కారు వస్తుంది, మన తడాకేందో చూపిద్దాం. అదిగో అన్న ఏదో బండి వస్తుంది. పదరా అయితే వెళ్దాం. వదిలేయండి అన్నా, వాళ్ళు ఎక్కడ వదిలేసా అన్న, ఇక్కడ అసలైన మ్యాటర్ ఉంది. అన్నా ఏందన్నా ఇది? రే నా మొహాలు ఏం చూస్తారా, నెలాఖరు అసలే జోబులు ఖాళీ, వెళ్ళి ఎవరినో ఒకరిని బాదండి. ఆ బండి వస్తుంది, ఆపండి రా, ఆపండి ఆపండి. హలో సార్ ఎస్ఐ పక్కనే ఉన్నాడా? పక్కనే ఉన్నాడు సార్, మాట్లాడతారు సార్, ఇప్పుడే ఇస్తున్నా. హలో చెప్పండి సార్. ఎస్ఐ సార్ చెప్పే జాగ్రత్తగా విను. పేరాల చెరువు దగ్గర ఒక దోపిడీ జరిగింది, అది నీ ఏరియా. నా మనుషుల్ని ఎవరో కొట్టి ఒక బాక్స్ ఎత్తుకెళ్లారు. ఆ బాక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. నీకు సరిగ్గా 12 hours టైం ఇస్తున్నాను. ఆ లోపల బాక్స్ నా దగ్గర ఉండాలి. లేదో తెలుసుగా? కొడితే అందరూ పట్టించుకోవడానికి నువ్వే ఎమ్మెల్యే కొడుకువి కాదు, వాడే ఎంపీ బామర్ది కాదు, దిక్కులే నా కొడుకులు. బాక్స్ ఎక్కడరా? సార్ అమ్మతో సార్, నాకు నిజంగా తెలియదు సార్. మీరు ఎవరో అనుకోని మమ్మల్ని తీసుకుని వచ్చారు సార్. అవును సార్, మమ్మల్ని వదిలేయండి సార్. అతను చెప్పిన సార్ అమ్ముతోడు సార్, మాకు తెలియదు సార్. మేము నిన్న సినిమాకి వెళ్ళాం సార్, మమ్మల్ని వదిలేయండి సార్ ప్లీజ్ సార్. వదిలేండి సార్. సార్ మాకేం తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్, వదిలేస్తాను సార్. సార్ ఆ బాక్స్ నేను సిగరెట్ వెలిగించే లోపు ఆ బాక్స్ నా దగ్గర ఉండాలి. సార్ అలాగే సార్. రే వీటితో పాటు వెళ్ళండి రా. రే రారా. ఎస్ సార్. ఓపెన్ చేయి. మాణిక్యం గారికి ఫోన్ చేయవయ్యా. సార్ అప్పుడే మాణిక్యం గారికి ఫోన్ చేసి ఎలా సార్, దీంట్లో సరుకుందో లేదో, వీళ్ళు ఏమైనా దొబ్బేశారేమో. సరే ఓపెన్ చూడండి సార్. నా కొడక మమ్మల్ని మోసం చేస్తారా పోలీసులు? రాయబెట్టి మమ్మల్ని మోసం చేస్తారా? బాక్స్ లో డైమండ్లు కొట్టేసి గులకరాలు పెడతారా? లేదు సార్, నేను నిజంగా చెప్తున్నాను సార్. పోలీసులు అంటే పిచ్చి నా కొడుకులా కనబడుతున్నారా? నా కొడక. ఒక నిమిషం ఆగండి సార్, సత్యం ముందు ఎవరు అబద్ధం చెప్పరు సార్. ఒకసారి పెద్ద ఆయనకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి సార్. సార్ చిన్న కన్ఫ్యూజన్ సార్. బాక్స్ లో డైమండ్స్ ఉన్నాయని మేము, కాదు గులకరాయలు ఉన్నాయని వాళ్ళు. ఇంతకీ అందులో ఏముంది సార్? గులకరాయే ఉంది సార్. మీకు కావాల్సింది మీరు తీసుకొని ఆ బాక్స్ మా వాళ్ళకి ఇచ్చేయి. సార్ ఇదేంటయ్యా, అందులో రాయే ఉంది అంటున్నాడు. పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేట్ చేస్తే కేసు అవుతుందని ఇలా ప్రైవేట్గా తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసాం. ఇంత చేసి గులకరాయి గురించి అయ్యి గొడవ.
బాక్స్. ఇటు ఇవ్వు. మాణిక్యం గారు మాకు ఇమ్మని చెప్పుంటారు కదా, అది ఇస్తే మేము బయలుదేరుతాం. ఇచ్చారు. రేయ్ తెచ్చావుగా? తెచ్చాను. రేయ్ కొంచెం ఇది పట్టుకో అన్నా. మీరు ఎలా రండి సార్. సార్ మనం ఎన్ని బళ్ళు ఆపుంటే ఇంత అమౌంట్ వస్తుంది. మాణిక్యం గారు 10 లక్షలైనా పంపించుంటారు కదా. ఎందుకు తొందరపడతావు? మాణిక్యం గారు పంపించారు కదా, చూద్దాం. అన్నా, ఇద్దరు పోలీసులు ఆ బాక్స్ని ఎంత కేరింగ్గా తీసుకొచ్చారంటే ఆ బాక్స్లో ఏదో విలువైన వస్తువు ఉందని నా డౌట్ అన్నా. ఒక్కసారి ఆ బాక్స్ ఓపెన్ చేసి వద్దామన్నా, ప్లీజ్ అన్నా. రేయ్ బాక్స్లో ఏముందో చూసినందుకే పోలీసులకి ఆ గతి పట్టిందిరా. అమ్మో, అదే గతి నీకు కావాలా ఏందిరా? వద్దులేనా, అందరూ నాకొద్దు. పదాం పదా. లోకమెక్కడుంది నీ కాలి అందెల్లోన గుండెలాయ ఉంది నీ ఓర చూపుల్లోన నిండు బ్రతుకుంది రాగిలా నేస్తమా నీవు నా ప్రాణమై తోడుగా ఉండిపో నువ్వు నా రాణివై నువ్వే కదా నా కన్నే కదా నువ్వే నేనై ఉందాం పదా నువ్వు నవ్వితే నా కన్నుల్లోన ఓ మెరుపే ఇట్ట మెరిసిందే ఎప్పుడు కలేనా ఇలాంటి అమ్మాయి ఎప్పుడు వస్తుందో నా జీవితంలోకి. ఓసారి దొంగదానా
నీ క్రెడిట్ కార్డు కావాలంటే క్రెడిట్ కార్డు ఇచ్చాను, నువ్వు స్థలం కొనిమంటే స్థలం కొనిచ్చాను, నీ ఇంటి పనులు చేయమంటే ఇంటి పనులు చేశాను, ఆఖరికి నీ బట్టలు కూడా ఉతికాను కదే. నన్ను ఎలా వదిలి వెళ్ళిపోవాలనిపించింది నీకు? దొంగముండా, పాపిష్టిదానా. రే ఆపరా, కరోనా తగ్గడానికి ఏదో వ్యాక్సిన్ వేసుకున్నట్టు ఏంటా ఏడుపు? బాధ మావా. ఆగరా రే. రే మచ్చా, అయ్యగారికి బోరుబావంత బొక్కబడుంది, బీరు పోస్తే బుడిపోద్దా? మామా వాడి ఫిగర్ బోరు బావే పెట్టింది, వీడికైతే వీడి ఫిగర్ పెట్రోల్ పోతే అగిపొల్లేసిపోతే అది చల్లారడానికి 10 బీర్లు తాగినా కూడా తగ్గట్లేదు మామా. పడేదాకా వెంట చెప్పుకుంటారు, పడ్డాక ప్రాణాలు తీసిపోతారు. దొంగ ముండలు రే ఆడవాళ్ళు. రే, ఆడాళ్ళందరినీ అనకంటారా, అందులో మీ అమ్మ మా అమ్మ కూడా ఉంటారు. రారా. ఒరే రాఘవ, నీకు ఫిగర్ తగలలేదు కాబట్టి నువ్వు బ్రేజర్ తాగుతున్నావు, మాకు కొంచెం తగిలింది కాబట్టి మేము బీరు తాగుతున్నాం రా. అదిగో వాడు శాంతం సంకనాకపోయి రాగొడుతున్నాడు రా. రే, మీరు అనుకునేంత చెడ్డవాళ్ళు కాదురా అమ్మాయిలు. పులికేమో జాలి ఉండదు, ఆడదానికి మనసు ఉండదు మావా. ఏయ్ మావా, మనం అంటూ ఉన్నావా? ఎవర్రా నీ ఫిగరా? కాదు మావా, వడాఫోన్ కాల్ సెంటర్ నుంచి కాల్ మావా. బిల్లు కడతారా, కనెక్షన్ కట్ చేయమంటారని చంపేస్తుంది మావా. జీతం రాలేదు కడతానంటే వింటే కదా మావా, చంపేస్తుంది మావా. ఇప్పుడు చెప్పరా, అమ్మాయిని వెనకేసుకొస్తావు కదా, బిల్లు కట్టకూడదు, కనెక్షన్ కట్ కాకూడదు. ఆ అమ్మాయి కరెక్ట్గానైతే చూపించరా, తొడగొట్టి మిషన్ తీపించుకుంటా. ఆ ఫోన్ ఇటీరా. హలో సార్. హలో. ప్లీజ్ పే యువర్ పోస్ట్ పెయిడ్ బిల్, లేదంటే నైట్ 12 o'clockకి కనెక్షన్ కట్ అయిపోతుంది. ఇదే లాస్ట్ రిమైండర్. మేడం 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 ప్లీజ్ మేడం, నేను చెప్పేది వినండి మేడం. నా జాబ్ పోయింది మేడం. నైట్ అమెరికా నుంచి ఒక కాల్ వస్తుంది మేడం. మీరు కనెక్షన్ కట్ చేస్తే నా జీవితం నాశనం అయిపోతుంది మేడం. ఈ ఒక్క నైట్ కనెక్షన్ కట్ చేయకండి మేడం, ప్లీజ్ మేడం, మీకు దండం పెడతా మేడం. ఇప్పుడు చెప్పరా మామ, ఆ అమ్మాయి కాల్ కట్ చేస్తుందా కట్ చేయదా? కట్ చేస్తుంది. కట్ చేయదు. కట్ చేస్తుంది. కట్ చేయదు మావా. చేస్తుంది మావా. కట్ చేయదు మావా. చూడు మావా, కట్ చేయదు మావా. ఓకే, ₹1,00,000 రా పందెం మనకి. ఓకే, సపోజ్ ఆ అమ్మాయి కనెక్షన్ కట్ చేయలేదు అనుకో, వీడు చెప్పినట్టు అమ్మాయిలందరూ మంచి, ఓకే, మనం మందు అవడం మానేస్తాం. కట్ చేసింది అనుకో, అలాగే అమ్మాయిలందరూ బేవర్స్. అప్పుడు వీడు ప్లేజర్ తాగడం మానేసి మనతో పాటు రా కొట్టాలి. అది ఓకే. పందెం. ఆ, పందెం. ఓకేనా? ఓకేరా. ఓకే. ఏరా, గెస్ట్ హౌస్లో పెట్టి కట్టి ఆఫీస్కి వచ్చి ముందు తాగుతున్నావా? గెస్ట్ హౌస్ అయినా ఆఫీస్ అయినా నన్ను మీరు వదులుతారా నా కొడకల్లారా? సావైపోయిందిరా మీతో. చే రే మచ్చా, అర్ధరాత్రి 12 అవుతుంది, ఆ అమ్మాయి కాల్ కట్ చేసిందో లేదో తెలియాలి కదా. అందుకే కదరా అన్ని పడుకోబెట్టి నెత్తుకుంటూ వచ్చింది మనం. అంత లేదమ్మా, ఆ అమ్మాయి కనెక్షన్ కట్ చేసి ఉండదు. చూడండి, కట్ చేసి ఉంటది. చేసి ఉండదు. చేసి ఉంటది. చేసి ఉండదు. చేసి ఉంటది. పండే ఏదవగోలా. సరే ఉండండి, కాల్ చేస్తా. చెప్పానా కట్ చేసి ఉంటుందని? చెప్పానా? ఈ టైంలో ఎవరా నాకు ఫోను? ఏయ్, నాకు చేస్తాను ఏంట్రా ఫోన్ నువ్వు? ఎందుకంటే కనెక్షన్ కట్ అవ్వలేదు. రేయ్, ఒక్క నిమిషం. హలో అండి, మీ ఇంటర్వ్యూ అయిందా? లేదు మేడం, నా కనెక్షన్ ఇంకా కట్ అవ్వలేదు. నేనే నా శాలరీలోంచి మీ బిల్ పే చేశాను. మీరు పే చేశారా? అవును.
ఉద్యోగం లేకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. అలా ఇంకొకరికి జరగకూడదు, అందుకే పే చేశాను. బా ఎంత మంచి అమ్మాయిరా. అమ్మాయిలందరూ మంచివాళ్లేరా, అదేగా మొదటి నుంచి చెప్తుండేది నేను. మరీ అంత మంచితనం పనికిరాదే పిచ్చిమోహందాన. ఎవరో ఫోన్ చేసి కబుర్లు చెప్తే నీ శాలరీ ఇచ్చేస్తావా? ఇది మరీ ఓవర్గా లేదు? అబ్బా పోనీలేవే, నేను చేయగలిగిన హెల్ప్ ఏదో నేను చేశాను, దానికేంటే రాద్ధాంతం. ఒసే సారిక, సిటీ లైట్స్ మూవీలో చాప్లిన్ అంత అమాయకంగా ఉన్నావే. వచ్చేవాడు ఊరికినే వచ్చిపోడు. నీ డబ్బులు నీకు ఇస్తాను, అలా బయటకు వెళుద్దాం అంటాడు. అక్కడి నుంచి కేఫ్లు, సినిమాలు, షికార్లు, రెస్టారెంట్లు, పార్టీలంటూ తిప్పి తిప్పి ఇక్కడికే తీసుకొస్తాడు. ఏ చి స్టూపెడ్, ఆపిక చాలు గాని. వసే పిచ్చిదానా, మగాడి ప్రేమ మంచం వరకేనే. యోగాలో రామ్దేవ్ బాబా ఎంత ఎక్స్పీరియన్సో, ఇలాంటి విషయాల్లో మేమందరం అంతకు మించి ఎక్స్పీరియన్స్. నమ్మవే. ఏ మగాళ్ళందరూ మీరనుకున్నంత స్టూపెడ్స్ కాదే. ముక్కని చూసి కుక్క ఎలా ఆగలేదో, ఆడదాన్ని చూసి కూడా మగాడు అలానే ఆగలేడు. మగాడికి కుక్కకి పెద్ద తేడా లేదు. మేం చెప్పినన్ని జరగకపోతే నీ చెప్పు తీసుకొని మమ్మల్ని అందరినీ ఇక్కడ కొట్టు. ఏంట్రా నైట్ నుంచి ఒక లెక్కలో